ప్రేమగల తండ్రి, దయగల దేవా, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా వందనాలు. నాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రం చెల్లిస్తూ, చూపించిన ప్రేమ అంతటి కోసం వందనాలు చెల్లిస్తూ, మంచి కాపరివిగా నాకు దొరికినందుకు హృదయమారా కొనియాడి పూజిస్తూ, ఈ సమయాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ, మీ దీవెన కోరుకుంటూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. ఫిబ్రవరి 8, ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానమాలిక. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. జీవితంలో సంభవించే మార్పులు, సంఘటనల గురించి భయంగా కనిపెట్టకు. నువ్వు దేవునికి చెందిన వాడివి గనుక ఆయన వాటన్నిటి నుండి నిన్ను విమోచిస్తాడన్న నిరీక్షణతో ఎదురుచూడు. ఇప్పటిదాకా నిన్ను ఆయన కాపాడాడు. ఆయన చేతిని గట్టిగా పట్టుకుని ఉండు. అన్ని ఆపదలలోనూ క్షేమంగా నడిపిస్తాడు. నువ్వు నిల్చోవడానికి కూడా శక్తి లేకుండా ఉన్నప్పుడు తన చేతుల్లోకి నిన్ను ఎత్తుకుంటాడు. రేపేం జరుగుతుందో అని దిగులు పడకు. నిన్ను ఈ రోజంతా కాపాడిన నీ నిత్యుడైన తండ్రి రేపు రాబోయే అన్ని రోజుల్లోనూ నిన్ను కాపాడుతాడు. నిన్ను శ్రమ నుండి తప్పిస్తాడు, లేక శ్రమను భరించే శక్తినిస్తాడు. నిబ్బరంగా ఉండు. ఆందోళనకరమైన ఆలోచనల్ని, ఊహల్ని కట్టిపెట్టు. యెహోవా నా కాపరి. ఒకప్పుడు నా కాపరి కాదు, మరెప్పుడో నా కాపరి కాదు, ఇప్పుడు యెహోవా నా కాపరి. ఆదివారం, సోమవారం అన్ని రోజుల్లో ఆయన నా కాపరి. జనవరి నుండి డిసెంబరు దాకా ఇక్కడైనా, చైనాలోనైనా, శాంతి కాలంలోనైనా, యుద్ధంలోనైనా, సమృద్ధిలోనైనా, కరువులోనైనా యెహోవా నా కాపరి. నీ కోసం మౌనంగా ఏర్పాట్లు ఆయనే చేస్తాడు. పొంచి ఉన్న వలలో నువ్వు పడకుండా నీ మార్గదర్శి ఆయనే. ఆయన సంరక్షణలో ఉన్నావు నీవు. నీకోసం ఏర్పాట్లు తప్పకుండా చేస్తాడు. నిన్ను విస్మరించడు. దేవుని విశ్వాస్యతలో నిశ్చింతగా ఉండు. ఆయనలో నీవు వర్ధిల్లుతావు. నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు. అవి ఆశ్చర్యకారకాలైన అనురాగ బహుమతులు, కని విని ఎరుగని అద్భుతాలు. నీకోసమే వాటిని చేశాడు. నీకోసం మౌనంగా ఏర్పాట్లు చేస్తాడు. తండ్రి సంరక్షణలో కేరింతలు కొట్టే పాప, ఆయన ప్రేమలో మరెవరికీ వంతు లేదు. నువ్వే ఆయనకి ఇష్టుడివి. నీ విశ్వాసం దేవుని గురించి ఎలా అర్థం చేసుకుంటే ఆయన అలాగే ఉంటాడు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.